హైదరాబాద్లోని రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఇక వర్షం కురిసిందంటే కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే గంటల సమయం పడుతుంది. దీనికి తోడు ఎక్కడ మ్యాన్ హోల్లు ఉంటాయనే ఆందోళన ఒకటి. పలువురు వాహనదారులు మ్యాన్ హోళ్లలో పడి మరణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న లోతైన మ్యాన్ హోళ్లను ప్రజలు గుర్తించేలాగా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అవి అత్యంత ప్రమాదకరమని చెప్పేలాగా వాటిని ఎరుపు రంగుకు అద్దుతోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 25,000కు పైగా లోతైన మ్యాన్ హోల్స్ ఉన్నాయి. వీటిపై సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ప్రజలు తేలిగ్గా గుర్తించేందుకు ఎరుపు రంగు పూస్తున్నారు. తద్వారా వానాకాలంలో వర్షాలు పడిన సమయంలో మ్యాన్ హోళ్లలో పడకుండా ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంటే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పుడు రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరుతుంది. ఆ నీరు వెళ్లేందుకు కొందరు మ్యాన్ హోల్లను తెరుస్తూ ఉంటారు. తద్వారా వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. అలాంటి పరిస్థితి లేకుండా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. దీనికి తోడు మ్యాన్ హోళ్లను ఎవరైనా తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జలమండలి చట్టం 1989 సెక్షన్ 74 ప్రకారం అక్రమంగా మ్యాన్ హోల్ తెరిస్తే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం జలమండలికి ఉంది. దీంతో ఎవరైనా తన ఇష్టానుసారంగా ఎరుపు రంగు వేసిన మ్యాన్ హోల్స్ తెరిస్తే ఇక నుంచి జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే. నగరవాసులు ఎరుపు రంగు వేసిన మ్యాన్ హోల్స్ జోలికి ఎట్టు పరిస్థితుల్లో వెళ్ళకండి. మరోవైపు సివరేజ్ సమస్యలు ఉంటే ప్రజలు జలమండలి వినియోగదారుల సేవా కేంద్రం 155313కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు